వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే మొదలు హెడ్లైన్స్. రోజా మేడంకి తగిలిన నిరసన, ఈసారి గెలుసుడు కష్టమేనట. జూనియర్ అసిస్టెంట్ 10,000 లంచం అడిగిండు, ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిండు. పతియే ప్రత్యక్ష దైవం, భర్తకు గుడి కట్టించిన వైనం. చేస్తున్నది ఇటుకల ఫ్యాక్టరీలో కూలీ పని, అతని డాన్స్ తోని గెలుచుకున్నాడు కోట్ల మంది హృదయాలని. ఇక పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా నుల్లా. గట్లనే ఒక ఆమె 2 ఏళ్ల కింద వచ్చిన కరోనా పాడుగాను ఆ లాయనను పొట్టన పెట్టుకుంటే భర్త రూపాన్ని ఎప్పటికీ కళ్ళ ముందు ఉండేటట్టు చూడుర్రి ఏం చేసిందో. ఆడదానికై మగాడొక్కడు తాజు మహల్ కట్టగా, మగవాడి కోసమయ్యే ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా. మగవాళ్ళు మంచి మనుషులు, మరి ఆడాళ్ళు ముంచే మనుషులు అనే పాట మస్తు ఫేమస్ అయిందిలే. కానీ గీడ చిన్న గుడిసె కాదుల్లా, వాళ్ళ పెనివిటి కోసం పెద్ద గుడే కట్టించింది. ఒక పారి చూడుర్రి. అందరం నిలబడి నిలబడమ్మా. మీరు మీ పని దేవే ఫ్రెండ్ ఆటో ఉంది. అమ్మా నువ్వు నిజంగా గ్రేట్ తల్లి. ఇగో ఇప్పుడు ఆమె మాట్లాడుతుందంట ఇనుర్రి. చూసిరా, గుండెల్లా కళ్ళల్లా ఏడ్చి ఏడ్చి నీళ్లు ఇంకిపోయినాయంట. భర్త మీద చెప్పలేనంత ప్రేమ ఉన్నదట. ఇక ముచ్చటేందంటే మహబూబాబాద్ జిల్లా పార్వతీపురం సోమ్లా తండాల కళ్యాణి అనే ఈ అక్క వాళ్ళ భర్త మీద ఉన్న ప్రేమతోని గుడి కట్టించిందట నుల్ల. ఇక కొన్ని దినాల కిందటనే వాళ్ళ భర్త కాలం చేసిండట. ఆయన జ్ఞాపకాలు 10 కాలాల పాటు పదిలంగా ఉండాలని ఇగో గిట్లా ఎప్పటికీ గుర్తుండిపోయే లెక్క గుడి కట్టించిందుల్లా. ఇక ఆ గుడిని ప్రారంభించి ఊర్లో ఉన్న అందరికీ అన్నదానం చేసింది. ఎవరి విలువైనా పోయినాకనే తెలుస్తదుల్లా. మనిషి మన దగ్గర ఉన్నప్పుడేమో ఆ విలువ తెలియదు, ఇప్పుడు తెలిసినా రాలేడు. అందుకే ఉన్నంత కాలం సంతోషంగా ఉండుకుంటా ముఖంలో చిరునవ్వు చెరిగిపోకుంటూ ఉండుర్రి. అందరం నిలబడి నిలబడమ్మా. మీరు మీ పని దేవే ఫ్రెండ్ ఆటో ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా మేడం ఈసారి గెలవనికే ప్రచారం గట్టిగానే చేస్తుంది పోర్రి. అయితే మంత్రి మేడం గింతగానం కష్టపడుతుంది అని కనికరం సుత లేకుండా అలా సొంత నియోజకవర్గ పోలే చూడుర్రి మంత్రి మేడంను ఎట్లా అడ్డుకున్నారో.
ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అట్లనే దేశంలో జరిగే లోక్సభ ఎన్నికల కోసం ప్రచారంలో నాయకులు మస్తు బిజీగా తిరుగుతున్నారు. ఇక రాత్రి పగలు అనే తేడా లేకుండా ఊర్లకు ఊర్లు తిరుగుకుంటా ఇంటింటికి ప్రచారం చేసుకుంటా మా పార్టీని గెలిపియాలి అంటే మా పార్టీని గెలిపియాలి అని ప్రచారాలు గట్టిగానే చేస్తున్నారు. అయితే గట్లనే ఎన్నికల ప్రచారం కోసం నగరి ఎమ్మెల్యే మంత్రి రోజా మేడం కూడా పోతే చూడు ఏమైందో. వీడియో తీస్తే అన్న మరి వచ్చింది దానికి తీసుకోకపోతే ఇంకేందుకు వచ్చింది దానికి ఫోన్ తీసుకోవచ్చు ఇంక వీడియో తీయకపోతే ఇంక దానికి వచ్చిందామె ఆమె వచ్చింది దానికి దేనికి ఇంకా ఏందనా వచ్చింది దానికి ఇంక తీసిపోతే ఇంక దేనికి ఆ మాత్రం ఆమె వచ్చింది అడిగి వచ్చింది ఇంక దేనికి ఆమె ఏందనా మీరు కూడా ఇక ఇట్లా రోడ్డుకు అడ్డంగా నిలబడి ఆమె కారును అడ్డగించిర్రబ్బా. పుత్తూరు మండలంలో ఉన్న ఎస్బీఐ పురంలోని ఎస్సీ కాలనీ జనాలు ఇక ఇచ్చిన హామీలు అమలు చేయకుండా 5 ఏళ్లకెళ్లి మోసం చేసిర్రు అనుకుంటా రోజా మేడంకు వ్యతిరేకంగా నినాదాలు చేసిర్రు. గతంలో ఎన్నిసార్లు మా సమస్యల మీద ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని గుస్సా అయికుంటా మంత్రి మేడంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటా రోజా మేడంను ముందుకు ఓనియకుండా సర్ది చెప్పేందుకు చూసినా వారు వినిపించుకోకుండా కనీసం రాత్రిపూట ప్రచారానికి వచ్చింది అన్న కనికరం లేకుండా ఆడబిడ్డ అని కూడా చూడకుండా అడ్డుకున్నారబ్బా. ఇక మేడం కూడా చేసేదేం లేక చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం. ఇన్ని దినాలు కనీసం వాళ్ళకు పని చేసి పెట్టకున్నా వాళ్ళ మాటలు ఇని ఉంటే ఇప్పుడు వాళ్ళు కూడా నా మాట ఇందురు అనుకుంటా అక్కడితోని ప్రచారం బంద్ చేసి ఇంటికి పోయి వండుకుందబ్బా మంత్రి మేడము. వీడియో తీస్తే అన్న మరి వచ్చింది దానికి తీసుకోకపోతే ఇంకేందుకు వచ్చింది దానికి ఫోన్ తీసుకోవచ్చు ఇంక వీడియో తీయకపోతే ఇంక దానికి వచ్చిందామె ఆమె వచ్చింది దానికి దేనికి ఇంకా ఏందనా వచ్చింది దానికి ఇంక తీసిపోతే ఇంక దేనికి ఆ మాత్రం ఆమె వచ్చింది అడిగి వచ్చింది ఇంక దేనికి ఆమె ఏందనా మీరు కూడా ఇప్పుడు ఏసీపీ ఎక్కడికక్కడ దాడులు చేస్తుంది కానీ అయినా కానీ లంచ్ అవతారాలు మాత్రం మార్తలేరులా. గట్లనే కృష్ణా జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఒక జూనియర్ అసిస్టెంట్ దొరికిండబ్బా రెడ్ హ్యాండెడ్గా. చూడుర్రి మరి సార్ చేసిన భాగవతం ఎట్లున్నదో. గిక్కడ గులాబీ రంగు నీళ్ల మధ్యలా ముత్యం లెక్కనే కొడుతుండు కదా గీ సారు పేరు ప్రసాదు. ఇక గీన లీలలైతే మస్తు ఉన్నాయి, ఒకటొకటి చెప్పుకుందాం ఇక. అయితే గీ సారు కృష్ణా జిల్లా ట్రెజరీ కార్యాలయంలా జూనియర్ అసిస్టెంట్ కొలువు ఎలగబెడుతున్నాడు. అక్కడ జీతాల కోసం వచ్చేటోళ్ళ జీవిదిస్తుండంట లంచాలడిగి. ఇక నేను చెప్పుడెందుకు గాని ఏసీపీ అడిషనల్ ఎస్పీ స్నేహిత మేడం చెప్తా అంటుంది. చెప్పు మేడం, సంగతి ఏంది? మచిలీపట్నం మున్సిపాలిటీలో డ్రైవర్గా పనిచేసి రీసెంట్గా చనిపోయిన ఒక డ్రైవర్ అమీర్ అని ఆయన చనిపోయాడండి. విత్ సమ్ అదర్ రీజన్స్, క్యాన్సర్తో చనిపోయాడు. ఆయన వైఫ్కి కాంపన్సేటరీ గ్రౌండ్స్లో ఇక్కడ ఒక జాబ్ పార్క్ మజ్దూర్గా జాబ్ ఇవ్వడం జరిగింది. ఆవిడ జనవరి నుంచి ఇప్పటి వరకు 3 months వర్క్ చేశారు. ఆ 3 monthsకి సంబంధించిన ఆవిడ శాలరీ బిల్స్ని ప్రాసెస్ చేయడానికి ఇక్కడ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్లో ఉన్నటువంటి జూనియర్ అకౌంటెంట్ వరప్రసాద్, నాగేశ్వర్ వరప్రసాద్ ఆయన ఆ శాలరీ బిల్స్ని ప్రాసెస్ చేయడానికి 10,000 రూపీస్ డిమాండ్ చేసి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడండి. కేసు రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇదే వ్యక్తి ఇంతకు ముందు ఎవరైతే చనిపోయాడో
ఆయనకి చనిపోయినందుకు రిటైర్మెంట్ అలవెన్సెస్ వస్తాయి కదా, 9 లక్షల రూపాయలు అలవెన్సెస్ వస్తాయి. ఆ బిల్ పెట్టడానికి కూడా డిమాండ్ చేయగా జస్ట్ 4,000 ఇచ్చారు వాళ్ళు. రిమైనింగ్ అమౌంట్ ఇవ్వలేదని చెప్పి దాన్ని కూడా పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు ఈ శాలరీ బిల్ కూడా ఇవ్వలేదు. దాంతో ఈ శాలరీ బిల్ కోసం 10,000 డిమాండ్ చేస్తే వాళ్ళ పాపం పాతది 4,000 ఇచ్చి ఇప్పుడు 10,000 ఇవ్వలేక వచ్చారు ఏసీబీకి. కేసు రిజిస్టర్ చేస్తాం, దర్యాప్తు చేస్తాం. ఇన్నరు కదా గీ మోతేవారి జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ సంగతి. షాజహా అనేట ఆమె దగ్గర ఆమె జీతం ఆమెకి నీకే లంచం అడిగిండంటే ఎంత బరి తెగించిండో చూడుర్రి. ఇంతకు ముందు ఎంతమంది దగ్గర ఎన్ని వేలు గుంజిండో గాని ఇప్పుడు ఈమె దగ్గరనే లంచం గుంజుడు ఇది రెండోసారంట. ఇప్పుడు కూడా 10,000 ఇచ్చి మిగిలినవి లేక అప్పుడు ఏసీబీ వాళ్ళ దగ్గరకు పోయి ముచ్చట చెప్తే ఇక ఎమ్మటే ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత మేడం వాళ్ళ మందిని వేసుకొని వచ్చి వలేస్తే నీళ్లు లేని షెర్లా షేప ఉత్తిగానే దొరికినట్టు ఉత్తిగానే దొరికిండు. లేకపోతే ఇంకొన్ని రోజులు ఈ లంచాలతోనే ప్రసాద్ పంట పండుతుండే కావచ్చు. దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు ఇప్పుడు గీనకొచ్చింది ఎక్స్పైరీ డేటు, అందుకే దొరికిండు. అప్పుడప్పుడు కొంతమందిని చూస్తే ఏజ్ అనేది ఉత్త నంబర్ లెక్కనే అని అనిపిస్తుందిలా. ఎందుకంటే వాళ్ళ వయసుకు వాళ్ళు చూపెట్టే టాలెంట్కు సంబంధమే ఉండదబ్బా. అయితే ఏం పని చేస్తున్నాం అనేది కాదు, ఎంత టాలెంట్ ఉన్నదనేదే మ్యాటర్ అనుకుంటా. ఈ అన్న చేసిన వీడియో చూడుర్రి. ఇక కొందరు ఎంత సంపాదిస్తున్నా కూడా ఎప్పుడు టెన్షన్ గానే ఉంటారు. కనీసం ప్రశాంతంగా తిండి కూడా చక్కగా తినరు. అయితే ఇంకొందరు మాత్రం ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందుతారు. రోజు చేసే కష్టంలో సంతోషాన్ని ఎత్తుక్కుంటుంటారు. అంతేనా కాదా చెప్పుర్రి? అగో అసువంటోళ్ళను చూసినప్పుడు బ్రతికితే అట్లా బతకాలి అనిపిస్తది. ఇప్పుడు గసువంట ఒక వీడియో పట్టుకొచ్చిన చూడుర్రి. అబ్బా 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 డాన్స్ విత్ ఎక్స్ప్రెషన్స్ చూడుర్రి ఎంత చక్కగా ఇస్తున్నాడు. ఈ అన్న ఇటుకల ఫ్యాక్టరీలో పని చేస్తుంటాడట. ఇక అప్పటికే ఇటుకలు మోసి శరీరం మొత్తం మట్టి అంటుకొని ఉంది. అంత అలసటలో కూడా ఆయన ఎంత ఖుషిగా కనిపిస్తున్నాడు చూడుర్రి. మళ్ళా అందులో ఆయన సంతోషాన్ని ఎత్తుకున్నాడే కాకుండా పక్కనున్నోళ్ళను కూడా ఖుషి చేస్తున్నాడు. చూసిరా, ఏదో డాన్స్ చేసినామన్నట్టు కాకుండా అందులో లీనమయ్యి ఎంత పర్ఫెక్ట్ గా స్టెప్పులు వేసిండో కదా. ఆ అన్ననే ఆ పాట పాడుతున్నట్టు అనిపించే లెక్క నటించిండు పోర్రి. ఆయన డాన్స్ ఎక్స్ప్రెషన్స్ చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో మస్తు షకర్లు కొడుతుంది పోర్రి. ఈ వీడియో చూసిన వాళ్ళంతా కమెంట్లు కూడా బగ్గనే పెడుతున్నారు. వామ్మో ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా అనుకుంటా కొందరు. ఇతడు డబ్బులో పేదవాడు కావచ్చు గాని మిగతా అన్ని విషయాల్లో ఎంతో గొప్పవాడు అనుకుంటా మరికొందరు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు అనుకుంటా ఇంకొందరు కమెంట్లు పెడుతున్నారు. ఇవి ఆల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే కలుసుకుందాం. అంతవరకు నమస్తే.